మన లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వార్షికోత్సవ లక్కీ డ్రా ఆఫర్. గెలుచుకోండి 1 కేజీ సిల్వర్ వస్తువులు. ఇక 7వది తులారాశి. తులారాశిలో చిత్త 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, మొత్తం విశాఖలో మొదటి 3 పాదాలు, 1, 2, 3 పాదాలు. ఈ తులారాశి వారికి గురుగ్రహం ఉగాది నుండి మే 13 వరకు కూడా వృషభ రాశిలో ఉంటాడు. తదుపరి మిథున రాశిలోకి వెళ్తాడు. మిథున రాశి నుంచి అక్టోబర్ 18 వరకు నుండి కర్కాటక రాశిలోకి వెళ్ళి డిసెంబర్ 5 నుండి మళ్ళీ వెనక్కు 9వ స్థానం భాగ్యస్థానం మిథున రాశిలోకి వస్తాడు. శనిగ్రహం మార్చి 29 నుండి సంవత్సరం మొత్తం కూడా 6వ స్థానంలో మీనరాశిలో ఉంటారు. రాహుగ్రహం మే 18 వరకు కూడా ఉగాది నుండి మీనరాశిలో ఉండి తదుపరి పంచమ స్థానం 5వ స్థానమైన కుంభరాశిలోకి వెళ్తాడు. కేతుగ్రహం ఉగాది నుండి మే 18 వరకు కన్యారాశిలో ఉండి తదుపరి 11వ స్థానం లాభస్థానమైన సింహరాశిలోకి వెళ్తారు కేతువు. ఈ రాశి వారికి, తులారాశి వారికి ముఖ్యంగా నరఘోష ఎక్కువ అండి. తులారాశి వారు సాధారణంగా తుల అంటే అర్థం ఏంటి? బ్యాలెన్స్, సమంగా ఉంటుంది. ఎవరిని కూడా ఎదుటి వాళ్ళని తక్కువ చేయరు, అందరినీ తనతో సమానంగా చూస్తారు, తనకంటే ఎక్కువ చూడటానికి ప్రయత్నిస్తారు. ఆ చేయటం ద్వారా సమాజంలో ఎక్కువ ఆదరణ పొందుతారు. ఆదరణ పొందేసరికి వెంటనే వచ్చేదేంటి? నరఘోష. ఆ నరఘోష ఎక్కువ వీళ్లకు. కాబట్టి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది తులారాశికి. 2-3 రకాలుగా ధనాదాయం వస్తుంది చేతికి. ఫైనాన్స్ రంగం, షేర్ల రంగం, ఇవన్నీ కూడా చాలా లాభిస్తాయి. వ్యవహారాలు పరిష్కరించడం అంటే తులారాశి వాళ్ళు చెప్పినట్టుగా ఎదుటివారి సమస్య పరిష్కారం కోసం వచ్చిన వాళ్ళకి తులారాశి వారి దగ్గరికి రాగానే ఏదైనా చెప్తే ఎంత బ్యాలెన్స్ చెప్పారు, కరెక్ట్గా చెప్పాడు ఈయన అనేటువంటి భావన కలుగుతుందట. అంత తూకం వేసి చెప్తారట ఎదుటి వాళ్ళకు. తర్వాత బంధుమిత్రులను కలుస్తారు. వ్యవహారాలు పరిష్కరించడం వల్ల మన విశేషమైనటువంటి కీర్తి లభిస్తుంది వారికి. పుణ్యక్షేత్ర సందర్శిస్తారు. విదేశాలకు వెళ్ళే అవకాశం తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు ఈ సంవత్సరం. తులారాశి విద్యార్థులు పరీక్షలు చాలా తేలిగ్గా పాస్ అవుతారు. మెడిసిన్, ఇంజనీరింగ్, రీసెర్చ్ చేసేవాళ్ళు విదేశాలకు వెళ్ళి చదవాలనుకునే వాళ్లకు చాలా తేలిగ్గా అవకాశం దొరుకుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు వస్తాయి, అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్లు అవుతాయి ప్రమోషన్ మీద. వ్యవసాయదారులకు 2 పంటలలో కూడా విశేషమైన పంట దిగుబడి వస్తుంది. ఈ తులారాశి స్త్రీలకు ప్రత్యేకంగా పెళ్లి కాని వాళ్ళు ఎవరుంటే వాళ్ళకి ఈ సంవత్సరం పెళ్లి కుదరడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం దొరకటమే కాక పై అధికారి ఎవరున్నారో వాళ్ళకు అనుగ్రహం బాగా దొరుకుతుందట తులారాశి స్త్రీలకు. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నూతన వస్తువులు, వస్త్రాభరణాలు, సంతానం కలగటం, కుటుంబ సౌఖ్యం చేకూరటం, ఇన్ని సలక్షణాలు ఉన్నాయి ఈ సంవత్సరం వాళ్ళ యొక్క జాతకంలో. చిత్త 3-4 పాదాల వారికి ఏప్రిల్ నెల, మే, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, 2026, జనవరి ఈ నెలలో అన్ని విధాలుగా బాగుంటాయి. ఈ చిత్త 3-4 పాదాలు ఎవరైతే తులారాశిలో ఉన్నారో వారి జాతి పగడం రాయిని ఎడమ చేతి ఉంగరపు వేలుకు వెండితో కానీ బంగారంతో కానీ చేయించి ధరించవచ్చు. స్వాతి నక్షత్రం వారికి మాత్రం మే, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, 2026, జనవరి, ఫిబ్రవరి నెలలు అన్ని విధాలుగా బాగుంటాయి. ఈ స్వాతి నక్షత్రంలో ఉన్న 4 పాదాల వాళ్ళు జాతి గోమేధికాన్ని ఎడమ చేతి మధ్య వేలికి ధరించాలి ఉంగరం చేసి. విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాలు ఈ తులారాశిలో ఉన్న వాళ్లకు మే నెల, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, 2026, జనవరి, ఫిబ్రవరి అన్ని విధాలుగా బాగుంటాయి. ఈ విశాఖ 1, 2, 3 పాదముల వారికి జాతి కనకపుష్యరాగం రాయి కుడి చేతి చూపుడు వ్రేలికి బంగారంతో ఉంగరం చేయించి అందులో ఆ రాయిని ఉంచి ధరిస్తే గనక అనుకూలత సిద్ధిస్తుంది. మొత్తం మీద ఈ తులారాశి వారు నరఘోష నివారణ కోసం నరఘోష నివారణ యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోవాలి, రక్ష ధరించాలి. లక్ష్మీనరసింహస్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి వారు, దుర్గాదేవి ఆలయాలకు తరచుగా వెళితే తులారాశి వాళ్లకు గ్రహ దోషాలు ఏమన్నా నరఘోష ఉంటే అవి తొలగటానికి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దర్శనమే సకల నరఘోష నిర్మూలనకు సోపానం.